హరహర మహాదేవ. శ్రీ శివాయ గురువే నమః. నేను ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏమిటంటే, మన శ్రీ 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 బాలయోగీశ్వరు మహాదేవు భగవాన్ గారి ఆయన చెప్పిన ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ సంగతి ఏమిటంటే, పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠం నిర్మల జిల్లా జామ్ మండలంలోని మహిమాన్విత స్వయంభూ శైవ క్షేత్రం పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి ఈశ్వర్ మహాదేవు గారి ఆశీర్వాదంతో వారి శిష్యులు రామాంజనేయ శ్రీ నారాయణ ఈశ్వర స్వామి నిర్వహణలో ఈ నెల అంటే ఆగస్టు ఈ నెల 9వ తారీఖు నాడు శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుండి పూజ్య గురువు గారి సమక్షంలో జాన్నము, భజన, కీర్తన మరియు అనుగ్రహ ప్రసంగంతో భక్తులు రుగ్మతలు చిక్కులు తొలగి పాప ప్రక్షాళన కావించ వారి నందనవనంలో ఆనందాల హరివిల్లులు శోభిల్లేలా అంగరంగ వైభవంగా గోపాలాయపల్లిలో అత్యంత వైభవంగా, అంటే నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా పెడుతున్నారన్నమాట. ఇది మీకు అందరికీ నేను చెప్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా విని గ్రహించగలరు. గోపాలాయపల్లిలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించబడును. పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతులు ఈశ్వర క్షేత్ర మహాపీఠం సభ్యులు క్షేత్ర మహిమ మరియు గురుకటాక్షం గురించి శ్రోతలకు వర్ణిస్తారు. భక్తులందరూ పూజ్య గురువులు మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి ఈశ్వర్ మహాదేవ్ భగవాన్ గారి దర్శనం, ప్రవచనం మరియు ప్రసాద వితరణ స్వీకరించి వారి అనుగ్రహానికి పాత్రులై దారా కుటుంబ సభ్యులను మీ మంచి మనస్సుతో ఆశీర్వదించి ప్రేమతో వారిచ్చే తాంబూలాదులు స్వీకరించి గురుకృపకు పాత్రు కాగలరు. మీరందరూ ఇందులో పాల్గొని అందరూ ఈ ఆనందాన్ని పంచుకొని మనం గురుకృపకి కారణము అవుదాము. వారి ఆశీస్సులను పొంది మనం అంతకన్నా ఇంకేముంటుంది, మనకి ఆనందమే కదా, మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి. అందుకని చెప్తున్నాను, తప్పకుండా భక్తులందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు యజ్ఞ నిర్వాహకులు లక్ష్మమ్మ కృష్ణయ్య, దారా సుష్మా యాదయ్య. ఇట్లు యజ్ఞ నిర్వాహకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, దారా సుష్మా యాదయ్య, దారా స్వర్ణలత స్వామి, దారా ప్రవీణ బాల నరసింహ, నూనె భాగ్యమ్మ లింగయ్య. జరిగే స్థలం అన్నమాట గోపాలాయపల్లి మండలం, నార్కెట్పల్లి, నల్గొండ జిల్లా. పూర్తి వివరాలకు నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను. మీరు ఈ నెంబర్లు నెమ్మదిగా రాసుకోండి, గుర్తుగా ఉంటుంది రాసుకొని పెట్టుకుంటేను. అందుకని భక్తులందరూ మా మనవి చెప్తున్నాను, రాసుకోండి. మొబైల్ నెంబర్ అన్నమాట 85 చెప్పాను 0163 ఇంకొకసారి చెప్తున్నాను, సరిగ్గా చూసుకొని రాసుకోండి. తప్పులుంటే మన్నించండి, కరెక్ట్గా చెప్తున్నాను, రాసుకోండి. 85 5 5 0
1 6 5 3 2 10 నెంబర్లు ఉంటాయి, సరి చూసుకోండి. వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, అది కూడా రాసుకోండి. వాట్సాప్ నెంబర్ రాసుకోండి. రెడీగా ఉన్నారు కదా? 7 4 1 6 3 2 1 5 8 8. మళ్ళీ ఇంకోసారి చూసుకోండి భక్తులారా. 7 4 1 6 3 2 1 5 8 ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసుకొని వివరాలు కనుక్కోండి. భక్తులందరూ వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఆనందమైన మనసులతో గురువుగారి ఆశీర్వచనాలు ప్రసాదాలు తీసుకొని మీ హృదయం అంతా అమృతంగా నింపుకొని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. వారి దివ్య ఆశీస్సులకు మీరు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను.